ఇమ్యూనాలజీ, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎడ్వర్డ్ జెన్నర్. మరి ఇతను కనుగొన్నటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఏంటి? ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ ఏంటంటే స్మాల్ పాక్స్. ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ స్మాల్ పాక్స్. వ్యాక్సిన్ పేరు స్మాల్ పాక్స్. ఇది ఏ వ్యాధికి సంబంధించింది అంటే మసూచి వ్యాధికి సంబంధించింది. ఇదే మసూచి వ్యాధిని ఇంగ్లీష్లో స్మాల్ పాక్స్ అంటాం. ఆ మసూచి వ్యాధిని ఇంగ్లీష్లో స్మాల్ పాక్స్ అనేసి అంటాం. తర్వాత సో ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ అంటే స్మాల్ పాక్స్. ఇది మసూచికి సంబంధించింది. అప్పుడే పుట్టిన శిశువుకి ఇచ్చే మొట్టమొదటి వ్యాక్సిన్ లేదా టీబీ వ్యాక్సిన్ ఏంటి? బీసీజీ. బీసీజీ అంటే బ్యాసిల్లస్ కాల్మెట్టి గ్వానై. బ్యాసిల్లస్ కాల్మెట్టి గ్వానై. మరి ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ ఏంటి? డిపిటి. ఈ ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ ఏమో డిపిటి. ఆ డిపిటి అంటే 3 రకాల వ్యాధులు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. డిపిటి అంటే డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్. మరి పోలియో వ్యాక్సిన్ మొదటగా కనుగొన్న శాస్త్రవేత్త జోహెన్ సాల్క్. పోలియో వ్యాక్సిన్ మొదటగా కనుగొన్న శాస్త్రవేత్త జోహెన్ సాల్క్. తర్వాత ఓపీవీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఆల్బర్ట్ సామిన్. ఓపీవీ, ఆల్బర్ట్ సామిన్. ఏంటి రెండింటికి తేడా అంటే ఫస్ట్ పోలియో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఏమో ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి? పోలియో డ్రాప్స్ అంటారు. ఇప్పుడేమో పోలియో డ్రాప్స్. ఆ పోలియో చుక్కల్ని కనుగొన్నది ఎవరంటే ఆల్బర్ట్ సామిన్. పోలియో చుక్కల్ని కనుగొన్నది ఆల్బర్ట్ సామిన్. మరి ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్, ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏది? స్పుత్నిక్ వి. ఏ కంట్రీ? రష్యా. మరి కోవిషీల్డ్ డెవలప్ చేసింది ఎవరు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆస్ట్రాజెనికా ఎక్కడుంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇండియాలోనా ఇంగ్లాండ్లోనా? మొట్టమొదటి సూక్ష్మ జీవనాశిని పెన్సిలిన్. ప్రపంచంలో మొట్టమొదటి సూక్ష్మ జీవనాశిని పెన్సిలిన్. సో దీన్ని పెన్సిలియం నోటేటం అనే ఫంగస్ శిలీంధ్రం నుంచి తీసుకున్నారు. ఫస్ట్ యాంటీబయాటిక్ ఇన్ వరల్డ్ పెన్సిలిన్. ఇట్ ఈస్ అబ్టైనింగ్ ఫ్రమ్ పెన్సిలియం నోటేటం. పెన్సిలియం నోటేటం ఫంగస్. హూ డిస్కవర్డ్ ద ఫస్ట్ పెన్సిలిన్? దీన్ని కనుగొన్నది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త. ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. తర్వాత మన డిసీజెస్లో గాలి ద్వారా వచ్చే వ్యాధులు ఏమున్నాయి? ఒకటి జలుబు, తర్వాత ఆటలమ్మ, మసూచి, తట్టు, ఇంకా టీబీ, కోవిడ్-19 కరోనా వైరస్, తర్వాత టీబీ, కోరింత దగ్గు, రూఫింగ్ కౌ. ఈ కోల్డ్, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, మీజిల్స్, కోవిడ్-19, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇవన్నీ కూడా వైరస్ ద్వారా వచ్చేవి. టీబీ అండ్ పెర్టుసిస్, టీబీ మరియు కోరింత దగ్గరవి మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చాయి. తర్వాత దీంతో పాటు మనకు పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. అంటే మాల్ న్యూట్రిషనల్ డిసీజెస్లో ఒకటి క్వాషియార్కర్, రెండవది మెరాస్మస్. ఇంకోటి ఒబేసిటీ, స్థూలకాయత్వం. క్వాషియార్కర్ ఏంటి? ఇది ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. వీళ్ళు బక్కగా ఉంటారు. ఎంత బక్కగా ఉంటారంటే సడన్గా గట్టిగా గాలి దుమ్ము కనుక వస్తే ఎక్కడున్నారో ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఆ రిప్స్ అన్ని కూడా కౌంట్ చేయొచ్చు, ప్రకటనలన్నీ కూడా కౌంట్ చేయొచ్చు. క్వాషియార్కర్ ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. మెరాస్మస్ అనేది ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ లోపం వల్ల. మెరాస్మస్
deficiency of protein and carbohydrates, Kwashiorkor deficiency of protein, obesity స్థూలకాయత్వం, obesity overeating తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్వాషియార్కర్ అండ్ మెరాస్మస్ ఇవి రెండు కూడా తిండి లేకపోవడం వల్ల వస్తుంది, ఇది తిండి ఎక్కువైతే వస్తుంది. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉన్న తేడా అదే. పల్లెటూరులో ఉన్న వాళ్ళేమో తిండి కోసం కష్టపడతారు, సిటీలో ఉన్న వాళ్ళేమో తిన్నది అరగక వీళ్ళు కష్టపడతారు. ఇప్పుడు పల్లెటూరులో ఎక్కడైనా రన్నింగ్, వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ ఉంటుందా? ఏం ఉండదు. ఇప్పుడు పొద్దున్నే గట్టిగా తింటాడు, తిన్న తర్వాత పొద్దున్న సాయంత్రం వరకు పని చేస్తూ ఉన్నదంతా అరిగిపోతుంది, బ్రహ్మాండంగా గట్టిగా ఉంటాడు. ఇంకా సిటీలో వాళ్ళు తిన్నది అరగక రన్నింగు, వాకింగు, జాగింగు, ఎక్సర్సైజులు. జపానికస్ ఎన్సెఫలైటిస్ అండ్ ఎలిఫెంటియాసిస్. ఫీమేల్ క్యూలెక్స్ ద్వారా వచ్చేది జపానికస్ ఎన్సెఫలైటిస్ అండ్ ఎలిఫెంటియాసిస్. తర్వాత ఫీమేల్ ఎడీస్ మస్కిటో. ఇవి మూడు గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రిపీట్ అవుతూ ఉంటాయి. ఫీమేల్ ఎడీస్ మస్కిటో ద్వారా వచ్చేది ఏంటి? చికెన్ గున్యా, డెంగ్యూ, జికా. చికెన్ గున్యా, డెంగ్యూ, జికా ఇవి మస్కిటోస్ ద్వారా వచ్చేవి, దోమల ద్వారా వచ్చే డిసీజెస్. ఎనాఫిలిస్ ద్వారా మలేరియా, క్యూలెక్స్ ద్వారా జపానికస్ ఎన్సెఫలైటిస్ మెదడువాపు అండ్ ఎలిఫెంటియాసిస్ బోధకాలు. ఎడీస్ ద్వారా వచ్చేది ఏంటంటే చికెన్ గున్యా, డెంగ్యూ, జికా. చికెన్ గున్యా, డెంగ్యూ, జికా. అయితే స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ మైక్రోబయాలజీ. ఆ మైక్రోబయాలజీలో అంటే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజో ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు. మరి దీంట్లో వైరస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? వైరాలజీ. స్టడీ ఆఫ్ వైరస్, వైరాలజీ. అయితే ఈ వైరస్ పైన పరిశోధన చేసే సంస్థ, రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ ఏది? ఎన్ఐవి. ఎన్ఐవి వేరు, ఎన్ఐఎన్ వేరు, ఎన్ఐఓ వేరు. ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. వైరస్ల పైన రీసెర్చ్ చేసేది ఎక్కడుంది ఇది? బెంగళూరా, చెన్నైయా, న్యూఢిల్లీనా? ఎక్కడ? న్యూఢిల్లీనా, బెంగళూరా? అవి రెండు కావు. రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ ఉంటుంది, రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. తర్వాత మనకు ఈ హెచ్ఐవి వైరస్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఉండడం వల్ల ఆ వైరస్ అనే ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. సో హెచ్ఐవి వైరస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ enzyme is present. It is act as a polymorphism. బహురూపకతను ప్రదర్శిస్తుంది. మరి ఎలా స్ప్రెడ్ అవుతుంది హెచ్ఐవి వైరస్? హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే త్రూ సెక్సువల్ కాంటాక్ట్స్, లైంగిక సంబంధాల ద్వారా. హెచ్ఐవి స్ప్రెడ్ త్రూ సెక్సువల్ కాంటాక్ట్స్, నెక్స్ట్ మదర్ టు బేబీ, తర్వాత రక్తం ద్వారా. మదర్ టు బేబీ అండ్ బ్లడ్. మేజర్గా ఇవి సరే ఇంకా ఉన్నాయి. ఒకటి లైంగిక సంబంధాల ద్వారా, అంటే వరల్డ్ వైడ్గా 62% హెచ్ఐవి సెక్సువల్ కాంటాక్ట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంటే ఇండియాలో 72% లైంగిక సంబంధాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే భార్యాభర్తల్లో ఎవరికి హెచ్ఐవి ఉన్నా కానీ ఇంకొకరికి వస్తుంది. ఇప్పుడు మేడంకి హెచ్ఐవి ఉందనుకోండి, సార్కి వస్తుంది. సార్కి హెచ్ఐవి ఉంటే మేడంకి వస్తుంది. ఇద్దరికి ఉందనుకోండి, ఇద్దరికి ఉంటే ఎవరికి రాదు. వస్తుందా? రాదు.
ఎట్లా వస్తుంది? రాదు కదా. వస్తుందా? వీళ్ళిద్దరికి రాదు నేను చెప్పేది. ఇద్దరు దాంట్లో పురుగులు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు వస్తుంది? వస్తుందా? మరి పిల్లల గురించి మాట్లాడట్లే, బయట వాళ్ళ గురించి మాట్లాడలే, వీళ్ళిద్దరి గురించి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో పురుగులు ఉన్నాయి, మా ఆంగోడ దాంట్లో పురుగులు ఉన్నాయి, ఇక్కడ మేడం గారి దగ్గర పురుగులు ఉన్నాయి, వీళ్ళిద్దరికి వస్తుందా మళ్ళీ? అది నేను చెప్పేది. వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడట్లే మనం, వీళ్ళ గురించి మాట్లాడతాం, పిల్లల గురించి మాట్లాడట్లే. సరే, తర్వాత మదర్ టు బేబీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి హెచ్ఐవి ఉంటే లోపల పెరుగుతున్న బేబీకి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నివారిఫైన్ 6 జీడోవుడిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ నివారిఫైన్ జీడోవుడిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి తీసుకుంటే లోపల డెవలప్ అవుతున్న బేబీకి రాదు, రక్తం ద్వారా. ఇప్పటివరకు మనం మాట్లాడేదంతా కూడా బయట వాళ్ళ గురించే. ఈ ఎయిడ్స్ గురించి చెప్పేటప్పుడు మన గురించి మనం మాట్లాడుతున్నాం, బయట వాళ్ళ గురించి కాదు. ఫస్ట్ కదా, ఫస్ట్. తర్వాత సింబల్ చిన్న వైరస్ పెద్ద మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కోవిడ్-19 కరోనా వైరస్. కోవిడ్-19 కరోనా వైరస్. ద వర్డ్ కరోనా ఇట్ ఈస్ derived from Latin language. ఈ కరోనా అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. సో లాటిన్ భాషలో కరోనా అంటే అర్థం ఏంటంటే క్రౌన్, కిరీటం. కరోనా అంటే అర్థం ఏంటంటే క్రౌన్. ఇన్ లాటిన్ లాంగ్వేజ్ కరోనా మీన్స్ క్రౌన్. కరోనా మీన్స్ క్రౌన్, కిరీటం అనేది అర్థం. వైరస్ ఆకారం కూడా, వైరస్ షేప్ కూడా క్రౌన్ షేప్, కిరీటం ఆకారాన్ని కలిగి ఉంటుంది. వైరస్ ఆకారం కూడా కిరీటం ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇన్ కోవిడ్-19 కరోనా వైరస్. ఈ కరోనా వైరస్లో కోవిడ్-19లో న్యూక్లిక్ యాసిడ్ కేంద్రక ఆమ్లం ఏంటి అంటే ఆర్ఎన్ఏ. న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ, రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఇట్ ఈస్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ హ్యూమన్ బాడీ 1960. కరోనా వైరస్ని మొట్టమొదటగా మానవ శరీరంలో 1960లోనే కనుగొన్నారు. ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ హ్యూమన్ బాడీ 1960, 1960లోనే కనుగొన్నారు దీన్ని, కరోనా వైరస్ని. తర్వాత టోటల్ 7 టైప్స్. ఈ వైరస్ మొత్తం కూడా 7 రకాల వైరస్లు ఉన్నాయి. అయితే రీసెంట్గా CCMB వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ 7 టైప్స్ వైరస్, 7 రకాల వైరస్లు, ఒక్కొక్క వైరస్ 1000 టైమ్స్ మ్యుటేషన్ చెందుతుందట. అంటే ఒక్కొక్క వైరస్ 1000 సార్లు తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది. అలా 1000 సార్లు ఆకారాన్ని మార్చుకుంటుందంటే 7 రకాల వైరస్లు ఉన్నాయి. 7 రకాల వైరస్లు 1000 సార్లు అనేసి అంటే 7000 వైరస్లు ఉన్నాయి. ఇప్పుడు వేరియంట్స్ అంటున్నారుగా, ఆల్ఫా వేరియంట్, డెల్టా వేరియంట్, ఒమిక్రాను, మమిక్రాను, తర్వాత BX అంటే BA1, BA2 అవి రెండు కలిపి BXE. ఈ వేరియంట్స్ అన్నీ కూడా ఏంటి? ఆ 7 రకాల వైరస్ నుంచే, ఆ 7 రకాల వైరస్ నుంచే. సో కోవిడ్-19 is a pandemic disease according to WHO. కరోనా కోవిడ్-19 is a pandemic disease. ఈ కోవిడ్-19ని పాండమిక్ డిసీజ్గా, మహమ్మారిగా ప్రకటించింది. ఎప్పటి నుంచి? మార్చ్ 20 మనకు. ఈ మార్చ్ 11, 2020 20 ఈ మార్చ్ 11, 2020 నుంచి కోవిడ్-19 అనేది పాండమిక్ డిసీజ్, మహమ్మారిగా WHO వాళ్ళు ప్రకటించారు. అయితే మరి ఎలా స్ప్రెడ్ అవుతుంది కోవిడ్-19? ఇక్కడ కోవిడ్-19లో ఏంటి? CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్. 2019 వరల్డ్ వైడ్గా దీన్ని ఫస్ట్ కేసు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా? చైనాలో గుర్తించారు, యుహాన్ ల్యాబ్లో, వైరాలజీ ల్యాబ్లో గుర్తించారు. ఈ కథ అంతా మనకు తెలుసు. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రాప్లెట్స్ గాలి ద్వారా మరియు తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా,
తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కోవిడ్ పేషెంట్ సరిగా గట్టిగా అందంగా తుమ్మినా దగ్గినా ఆ వైరస్ కనీసం ఒక 2 మీటర్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. 2 మీటర్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. మరి పొదిగే కాలం ఎంత, ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత అంటే 7 to 14 days. ఆ వైరస్ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఇంక్యుబేషన్ టైం ఆర్ డెవలప్మెంట్ పీరియడ్ ఈజ్ 7 to 14 days. దీంట్లో ఫస్ట్ 5 days, మొదటి 5 రోజులు ఏమంటామంటే గోల్డెన్ డేస్ అంటాం. ఫస్ట్ 5 daysని గోల్డెన్ డేస్ అంటాం. అంటే ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు కూడా, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్ ఏమన్నా జరిగితే, అంటే ఏమన్నా యాక్సిడెంట్ ఏమన్నా జరిగితే వితిన్ 1 hour లోపల అతని కనుక ట్రీట్మెంట్ అందితే, ఫస్ట్ ఎయిడ్ అందితే దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఇక్కడ కూడా వైరస్ పొడి దగ్గు, తర్వాత ఫీవర్, బాడీ పెయిన్స్ రావడం, తర్వాత ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం, శ్వాస సంబంధ ఇబ్బంది, నెక్స్ట్ లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్, రుచి మరియు వాసనను కోల్పోవడం, ఇవి కొన్ని సిమ్టమ్స్. అయితే మరి దీనికి సంబంధించిన టెస్ట్ ఏంటి, కోవిడ్-19 సంబంధించిన టెస్ట్ ఏంటంటే ర్యాపిడ్ యాంటీజెన్ అండ్ RT-PCR. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అవుతుందే అంటే ఉందా లేదా అని తెలుసుకోండి. బట్ మనకు కొద్దిగా ట్రీట్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉంటే RT-PCR. RT-PCR అంటే రియల్ టైమ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. రియల్ టైమ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ RT-PCR. మీరు RT-PCR రిపోర్ట్ ఎప్పుడైనా చూడండి, దానిపైన సిటీ వాల్యూ అనేసి ఉంటుంది. దానిపైన సిటీ వాల్యూ అనేసి ఉంటుంది. ఆ సిటీ వాల్యూ అనేది 24 కంటే తక్కువ ఉంటే నార్మలే. బట్ ఒక్కొక్కసారి 27, 30, 35 అలా పెరిగితే, అలా సిటీ వాల్యూ 35 ఉన్నా కానీ పేషెంట్ యాక్టివ్గానే ఉంటాడు. యాక్టివ్గా ఉన్నంత మాత్రాన వైరస్ లోపల లేదు అనేసి అనుకోకూడదు. వైరస్ లోపల ఇన్ఫెక్షన్ ఉంది, వైరస్ లోపల పని చేయాల్సిన పని చేస్తూనే ఉండి ఒకేసారి ఇలా పడిపోతాడు. కాబట్టి 35 అలాగని పెరిగితే సిటీ వాల్యూ కష్టం. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది 24 కంటే తక్కువ. హోమియోపతి మెడిసిన్. తర్వాత DRDO వాళ్ళు అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, DRDO వాళ్ళు అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు ఇంకొక మెడిసిన్ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని వాళ్ళు డెవలప్ చేశారు. 2DG చిన్న ప్యాకెట్ ఇది, పౌడర్ ఉంటుంది లోపల. 2DG మీన్స్ డిఆక్సీ డి గ్లూకోజ్. 2DG అంటే డిఆక్సీ డి గ్లూకోజ్ 2DG. అది తర్వాత దీంతో పాటు మనకు లాక్డౌన్ గురించి జరిగారు. ఫస్ట్ జనతా కర్ఫ్యూ ఎప్పుడు, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎప్పుడు, 1895. సేమ్ 1895 దీన్ని మొట్టమొదటగా 1895 ఈ చట్టాన్ని మొట్టమొదటగా ముంబైలో బ్యూపోనియా ప్లేగు డిసీజ్ వచ్చినప్పుడు బ్రిటిష్ టైంలో యూజ్ చేశారు. బ్రిటిష్ టైంలో యూజ్ చేశారు. బ్యూపోనియా ప్లేగు డిసీజ్ వచ్చినప్పుడు ముంబైలో. సో 1895లో ఆ చట్టం నుంచే అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా అక్కడ నుంచి తీసుకొచ్చిందే, అంతేగాని మనం బాగా కష్టపడి రాసిందేమీ లేదు.